అందుబాటులో రేట్ ఉండాలి. అది మన అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి వచ్చి కలిసినా ఇప్పుడేం కొత్త కలయిక ఏం కాదు. 2019 గవర్నమెంట్ రావడానికి కేసీఆర్ గారు చాలా తోడ్పడ్డారు. ఆయన నిలబడ్డారు. ఆయన మొత్తం టోటల్గా ఆయన బలమైన సంకల్పం ఉంది. అందుకని అక్కడ షర్మిల గారు ఇక్కడ హైదరాబాద్లో పార్టీ పెడతారన్నా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకొని అన్నారు. ఓకే, అభిప్రాయ భేదాలు అన్న చెల్లెల మీద ఏదైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. దాని జోలికి నేను అనట్లేదు. ఎందుకంటే ఫ్యామిలీలో కాదు, కుటుంబంలో కాదు, ఎంతమంది ఏ పార్టీలోనే పెట్టుకోవచ్చు, ఏ పార్టీలోనే ఉండొచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారిని కలిసి కేసీఆర్ గారిని పరామర్శించడానికి ఇప్పుడు వచ్చారు. పరామర్శిస్తూ ఆయన్ని మాట్లాడుతూ కొన్ని రాజకీయ మాట్లాడుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరు కలయిక ఒకటే. రేపు ఎట్టి బస్సులో నా గవర్నమెంట్ పోయింది, నీ గవర్నమెంట్ రావాలి, ఎట్టి బస్సులో నీ ఎలా సపోర్ట్ కావాలి, ఏ విధంగా కావాలి, ఏ విధంగా నిలబడాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి నించున్నారు కాబట్టి, ఇద్దరు కలిసి రావాలి, రెండు గవర్నమెంట్లు అనుకున్నారు కాబట్టి దాని ప్రకారం ఆ రోజు ఈ ఏదైతే సెక్రటరీ కట్టానుకో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయకుండా తాళాలన్నీ హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉంటే ఈరోజు కొత్త సెక్రటరీ వచ్చేది కాదు. 2024 దాకా మాకున్న ఇప్పుడు 2024 వచ్చాం. 2024 దాకా రాజధాని రాష్ట్రం, ఈ రాష్ట్రం మాకు వదిలిస్తే వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు ఈరోజు ఎక్కడెక్కడో అని కాదు, 2 రాష్ట్రాలకి ఈ రాజధాని ఉండే 10 సంవత్సరాలు. ఇప్పుడు ఇంకా మాకు మే దాకా ఉండే. కానీ ఓకే, అనువైన కారణాల వల్ల వెళ్ళిపోయింది. మళ్ళా రాజధాని అమరావతి అనుకున్నాం. అమరావతి రాజధాని 35,000 ఎకరాలు రైతులు ఆశించి ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇచ్చారు, గవర్నమెంట్ నమ్మి ఇచ్చారు, కొత్త రాష్ట్రం అని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కోపంతో అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, అది వచ్చేసి రాజధాని లేని రాష్ట్రం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశే ఉంది. ఇప్పుడు రాజధాని ఎక్కడ అంటే ఏ రాజధాని కూడా తెలియదు. ఇప్పుడు పరీక్షల్లో కూడా రాజధాని అని రాశారనుకోండి, రాజధాని ఎక్కడో కూడా ఎవరికి తెలియదు. ఆ తెలియని పరిస్థితుల్లో రాజధాని ఉంది, ఇది వాస్తవం. విశాఖపట్నం రాజధాని పెడతాను మళ్ళీ 500 కోట్లు పెట్టి ఒక భవనం కట్టారు. ఆ భవనం రేపు ఎవరికి ఇస్తారో తెలియదు. రేపు ఇంకా ఎలక్షన్ తర్వాత ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు. ఇప్పుడు సెక్రటరీ కట్టి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఇచ్చినట్టే ఎవరికైనా ఇవ్వచ్చు. అది అలాగే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. ఎస్, రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర తర్వాత ఆయన గ్రాఫ్ పెరిగింది. ఆ గ్రాఫ్ పెరగడం వల్ల తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చిందని వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో చాలామంది చెప్తున్న విధంగా కాంగ్రెస్ పార్టీ విభజించడం వల్ల నష్టపోలేదు, కొంత మార్కే నష్టం వచ్చింది. విభజించడం వల్ల కొంత మార్కు నష్టం వచ్చిందనేది వాస్తవం. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారో, ఆ బయటకు వచ్చిన వెంటనే ఓట్ల శాతం మొత్తం టోటల్గా ఆయన వైపు తిప్పుకున్నాడు. రాజశేఖర రెడ్డి అభిమానులు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగింది అన్న ఒక ఆలోచన అవ్వచ్చు, లేకపోతే మాకు 2 రాష్ట్రాలు విభజించారని అవ్వచ్చు, ఏదైనా మేబీ ఏదైనా జరగవచ్చు. ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళింది, టీడీపీకి వెళ్ళలేదండి, జనసేనకి వెళ్ళలేదండి, పీఆర్పీకి వెళ్ళలేదండి, సిపిఎం సిపిఐకి వెళ్ళలే, అది వైసీపీకి వెళ్ళిపోయింది. అయిపోయిన తర్వాత 2019 ఎలక్షన్లో ఓకే ఏదో కాస్త కోస్త అంటే సరైన నాయకత్వం లేదు. సరైన నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీకి అందరూ వెళ్ళిపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ జరిగాయి. ఇప్పుడు 2024 ఎప్పుడైతే 2 రాష్ట్రాలు వచ్చాయో, వైసీపీ ఎప్పుడైతే వైసీపీ ఎప్పుడైతే డౌన్ఫాల్ వస్తుందో, ఈ డౌన్ఫాల్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్కి అప్కమింగ్ వస్తున్న సమయంలో షర్మిల గారు సడన్గా ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది ఇది వైసీపీకి తీవ్ర నష్టం. ఎందుకంటే మళ్ళా వైసీపీ నుంచి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మళ్ళీ వస్తుంది, ఓట్ బ్యాంక్ అంతా మళ్ళీ వస్తుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ టీడీపీలో ఎంతమంది జాయిన్ అవుతారో, జనసేనలో ఎంతమంది జాయిన్ అవుతారో నాకైతే తెలియదు. కానీ ఆల్మోస్ట్ వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి చాలామంది జాయినింగ్స్ ఉన్నాయి. మనం షర్మిల గారు రానప్పుడు వాళ్ళకి సీట్లు రావు, ఓట్లు రావు అనుకున్న వాళ్ళంతా 16% పైన ఓటింగ్ వస్తుంది. ఒక ఎంపీ సీటు రావడానికి అవకాశాలు ఉన్నాయి, 11 ఎమ్మెల్యే సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గట్టి పోటీ కొన్ని ఏరియాలో నువ్వా నేను అనేస్తారు. అది వైసీపీకే నష్టం వస్తుంది తప్ప టీడీపీకి జనసేనకి నష్టం రాదు. జనసేనకి నష్టం అంటే నేను ఇప్పుడు అనుకుంటానంటే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ ఇవన్నీ కలిపి ఒక కూటమి అవుతాయి. బీజేపీ ఇవన్నీ ఒక కూటమి అవ్వచ్చు. మేబీ ఇది ఇటు అటు మారచ్చు, అది ఇటు మారచ్చు, ఏవైనా చెప్పలేము. ఎందుకంటే ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి సందర్భాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్కి అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. ఏది మనం శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు లేదు ఉండరండి, అటు ఉంటాయి ఇటు ఉంటాయి. కాకపోతే జాతీయ పార్టీలు 2 ఉన్నాయి, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. ఎవరో ఒకవైపు రావాల్సిందే ఎవరైనా సరే. కనుక మన 2వ భారత జోడో యాత్ర చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈరోజు 135 నుంచి 150 సీట్స్
జనసేన టీడీపీ గంట మోగించబోతుంది, దాంట్లో నో డౌట్. నేను 23 సీట్లు అనుకున్నాను, గెలిస్తే 23, 24 వస్తాయి అనుకున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ షర్మిలా గారు రావడం ఇంకా బాగా తగ్గిపోతుంది. దాదాపు 50 సీట్లలో డిపాజిట్ కూడా గల్లంత అయిపోతుంది. ఎందుకంటే నేను శ్రీకాకుళం వెళ్ళొచ్చాను. శ్రీకాకుళంలో 8 సీట్లు బంపర్ మెజార్టీతో గెలుస్తాయి, 2 సీట్లు కూడా బటాబటీ మెజార్టీతో ఉన్నారు. ఆ 2 సీట్లు కూడా కరెక్ట్గా కానీ వీళ్ళు చేసుకుంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ వస్తుంది కాబట్టి ఆ 2 సీట్లు కూడా వస్తే ఆ 2 సీట్లు 10 సీట్లు కూడా స్లీప్ చేస్తారు. 34 సీట్లు ఉన్నాయి ఉత్తరాంధ్రలో 34 సీట్లకి 29 నుంచి 30 సీట్లు గెలుస్తారు జనసేన టీడీపీ. మీరు ఇప్పుడు ఇవాళ చాలామందికి సీట్స్ అది ఎందుకు సీట్లు ఇవ్వట్లేదా, సీట్లు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని చాలామంది ఒక అభియోగాలు జరుగుతున్నాయి. ఓకే, వాళ్ళ సొంతం, ఆ పార్టీ ఇష్టం, ఏ పార్టీకి వచ్చే. కానీ నేను మీకు వాళ్ళు ఎప్పుడో చెప్పాను 2 నెలల క్రితమే, ఈ బూతులు మాట్లాడుతున్న మంత్రులు అందరికీ సీట్లు ఉండవు, ఒకవేళ సీట్లు ఇచ్చినా కూడా వీళ్ళు గెలరు అని. అమర్నాథ్ గారి సీట్ అవుట్, ఇంకా అంబటి గారి సీట్ ఉంది, అది ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. కానీ ఉన్నా లేకపోయినా ఇంకా బూతుల మంత్రులు అందరికీ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ అంత అయిపోయి. ఒకళ్ళు ఉన్నా కూడా వాళ్ళు గెలరు. అంటే ఎందుకు నేను అంటున్నానంటే, మనం ఉదయం లెగిస్తే ఎదుటివాడిని తిట్టడం కాదండి, మనం ఏం చేసామో చెప్పాలి. పోలవరంకి మనం ఒక గేట్ వేసామా, ఒక రాయి వేసామా, 4.5 సంవత్సరాలు ఏం సాధించాము ఈ 4.5 సంవత్సరాలు? మేము టింగ్ వేస్తున్నాం, నా అక్క చెల్లెలు టింగ్ వేస్తున్నాం కాదండి, రోడ్లు వేసామా, మనం ఏం చేసాము అనేది, మనం ఏ ప్రాజెక్టులు కట్టాము, ఎక్కడ కట్టాము, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాము, ఎంతమందికి ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము, ఎంతమంది ఎక్కడెక్కడ పరిశ్రమలు కట్టారు, ఎక్కడెక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చింది, అవి మనం చెప్పగలగాలి. కానీ నేను అందుకే అమర్నాథ్ గారిని అడిగాను, సార్ భారీ పరిశ్రమ మంత్రిగా మీరు 13 లక్షల కోట్లు తెచ్చాను అన్నారు కదా, ఈ 13 లక్షల కోట్లు ఎక్కడ పెట్టారు, ఎలా తెచ్చారు, ఎప్పటికి వస్తుంది ఎంప్లాయ్మెంట్, ఎలాగొస్తుంది ఎంప్లాయ్మెంట్, ఎక్కడెక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎంతమందికి మనం ఉద్యోగాలు ఇచ్చామని అడిగాం. అది చెప్పలేకే చిరంజీవి మాస్టర్ గారు ఓడిపోయారు. చిరంజీవి మాస్టర్ గారు గెలిచారు, సుధాకర్ గారు ఓడిపోయారు. ఆయన సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు వైసీపీకి. అలాగే వంశీకృష్ణ యాదవ్ గారు రాజీనామా చేశారు, రామచంద్ర గారు రాజీనామా చేశారు. ఓకే, ఇంకా చాలామంది చేయొచ్చు. ఓకే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్ ఇష్టం. కానీ ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం అమరావతి రాజధానిగా, మనకి సైబర్ సిటీ ఎలాగుందో తల తన్నిన రాజధానిగా మనకు అమరావతి ఉండాలి. మనం అప్పులు చేయడం కాదు, మన ఇన్కమ్ని ఎక్కడ ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ని అంతా మనం తీసుకొని, మన దగ్గర వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గనులు ఉన్నాయి, మైనింగ్ అన్నీ ఉన్నాయి, మనమే దాన్ని ఇన్కమ్గా పుట్టించలేకపోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మన ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు అందరూ మనకు అన్యాయమే చేశారు ఆంధ్రప్రదేశ్కి. ఇది వాస్తవం. మొత్తం హైదరాబాద్ అన్నారు. ఈరోజు విజయవాడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు వస్తున్నాయి. అమెరికన్ కాన్సులేట్ లేదండి ఆంధ్రప్రదేశ్లో, అమెరికన్ కాన్సులేట్ లేదు, మనకి ఏ రాయబార కార్యాలయాలు లేవు. ఆ పరిస్థితి తీసుకొచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు. ఆటోని చంద్రబాబు నాయుడు గారు అంతే, రాజశేఖర రెడ్డి గారు అంతే, ఎవరైనా కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతే, పెద్ద ఎవరైనా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ని రాయలసీమను నిర్వీర్యం చేసేసారు. ఈరోజు హైదరాబాద్ అన్నారు. ఓకే, 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈరోజు మా పరిస్థితులు ఏంటంటే, మా పిల్లలు వచ్చి హైదరాబాద్ రావాలి ఇంటర్వ్యూస్కి, ఏది కావాలన్నా బెంగళూరు వెళ్ళాలి ఇంటర్వ్యూస్కి, ఏది కావాలన్నా చెన్నై వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు అదే పరిస్థితులు ఉన్నాం. అందుకే సీనియర్ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కావాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకొక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్లో సస్యామలంగా చూసేవాళ్ళం. మనం పోలవరం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కనుక చంద్రబాబు నాయుడు గారికి ఓకే, ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చాం, ఒక్క ఛాన్స్ 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పాలన, జగన్మోహన్ రెడ్డి, మన పవన్ కళ్యాణ్ గారి పాలన వస్తే దాని మీద మనం ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తర్వాత మన పిల్లలందరూ కూడా ఉద్యోగాలు అన్నీ వస్తాయని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.